అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జొరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ అయితే రావడం జరిగింది. జాబ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. వాటికి ఎలా అప్లై చేయాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎవరు ఎలిజిబిలిటీ? మెడికల్ ఫిట్‌నెస్ ఏంటి? ఎగ్జామినేషన్ ఏంటి? సీఈటీబీ 1, సీఈటీబీ 2 అంటే ఏంటి? ఈ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 20/1/2024 నుండి 19 ఫిబ్రవరి 2024 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 20/2/2024 నుండి 29/2/2024 వరకు అయితే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే. ఎందుకంటే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అయితే మాత్రం నీట్గా ఫ్రెష్ ఫోటో అప్లోడ్ చేయండి, కలర్ ఫోటో అప్లోడ్ చేయండి. ఎందుకంటే చాలామందికి రిజెక్ట్ అయిపోయే సందర్భాలు ఉన్నాయి పోయినసారి. సో అది ఒకసారి గమనించండి. అలాగే అప్లై చేసేయడానికి వెళ్ళేటప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క కార్డ్స్తోనే పేమెంట్ చేయండి. ఎందుకంటే నెట్ సెంటర్ వాళ్ళ కార్డ్తో పేమెంట్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారో ఆ రిఫండ్ అమౌంట్ ఎవరికైతే అప్లై చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ మొత్తం టోటల్ పోస్ట్స్ వచ్చి 5,696 పోస్ట్స్ అండి. ఏజ్ వచ్చి 18 నుండి 30 సంవత్సరాల మధ్యన ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ వచ్చి స్టాండర్డ్స్ వచ్చి A1 మెడికల్ ఉండాలండి. అంటే రైల్వేలో ఫస్ట్ క్లాస్ మెడికల్ వాళ్ళని ఇందులో తీసుకుంటారు ఏఎల్పిలో. ఎందుకంటే రైల్వేలో A1, A2, A3 మెడికల్, B1, B2, B3 మెడికల్, C1, C2, C3 మెడికల్ అనే కేటగిరీస్ అయితే ఉంటాయి. ఈ ఏఎల్పికి మాత్రం A1 మెడికలే అవసరం ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి నేను పెద్ద లాంగ్ అయిపోతుందండి. నేను ఇంపార్టెంట్ విషయాలని అయితే వీడియో ద్వారా చెప్తాను. మీరు ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మీకు క్లారిటీగా ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ A1 మెడికల్ ఉండాలండి, చెప్పాను కదా. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ ఇందులో చూడండి. విజన్ స్టాండర్డ్ వచ్చి 6/6 ఉండాలండి. అంటే 6/6 అంటే 6 మీటర్లో ఉండే వస్తువులను కానీ లేకపోతే లెటర్స్ని కానీ మనం చూడగలగాలి, గుర్తించగలగాలి. దాన్ని 6/6 విజన్ అంటారు. అది కూడా వితౌట్ గ్లాసెస్ లేకుండా చూడగలగాలి. అలాగే మస్ట్ పాస్ టెస్ట్ కలర్ విజన్ కూడా అయి ఉండకూడదండి. కలర్ బ్లైండ్ అయి కూడా ఉండకూడదు. ఇందులో చూడండి, కలర్ బ్లైండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కలర్ బ్లైండ్ ఉన్నవారు 2 కలర్స్ని అయితే చూడలేరు. అదేంటంటే ఒకటి రెడ్, గ్రీను. రైల్వేలో అయితే ఈ 2 కలర్సే చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సిగ్నల్స్ మనం గుర్తించగలగాలి కాబట్టి ఈ కలర్ బ్లైండ్ ఉన్న వ్యక్తులకైతే అసలు తీసుకోరు. ముందుగానే మీరు కలర్ బ్లైండ్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోకండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అయిపోద్ది. అలాగే బైనోక్యులర్ విజన్, ఫీల్డ్ విజన్ ఇవన్నీ కూడా, నైట్ విజన్ కూడా అన్ని ఈ విజన్ అయితే కళ్ళకు సంబంధించి అయితే చాలా క్లియర్గా చెక్ చేస్తారండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. SC, ST క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అలాగే OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉన్నది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, UR, EWS వాళ్ళకైతే 3 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC నాన్ క్రిమిలేయర్ వరకు అయితే 6 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC, ST వాళ్ళకైతే 8 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అంటే వాళ్ళ యొక్క ఏజ్ని నుండి 8 సంవత్సరాలు, అంటే ఎప్పుడైతే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అయ్యారో అప్పటి నుండి 8 సంవత్సరాలు ప్లస్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటికి నాకు తెలిసినంత వరకు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మొత్తం అందరికి కూడా ₹500 ఫీజు అండి. ఇక్కడ చూడండి, ₹500 అయితే ఫీజు ఉంది. ఈ ఫీజు అనేది ₹400 అయితే రిఫండ్ అయిపోతుంది. మీకు ముందుగా చెప్పినట్టు మీ యొక్క కార్డుతోనే పేమెంట్ అయితే చేయండి, ఎందుకంటే రిఫండ్ మళ్ళీ మీకు అమౌంట్ అనేది వస్తుంది. అలాగే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్కి అయితే ₹250 అండి. వీళ్ళకి ₹250 ఫీజు ఉంటుంది. ఇది కూడా రిఫండ్ అవుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ స్టేజ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుందండి. తర్వాత క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళకి సెకండ్ స్టేజ్ CBT అయితే అవుతుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టేజ్ CBTలో మనకి మొత్తం 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. 1 అవర్ టైం ఉంటుంది కంప్యూటర్ ఎగ్జామ్లో. అలాగే మనకి ఇందులో మైనస్ మార్క్స్ ఉన్నాయండి. 1/3 మైనస్ మార్క్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అయితే అటెంప్ట్ చేయాలి. అంటే ప్రతి 3 తప్పులకు కూడా ఒక మైనస్ మార్క్ అయితే అయిపోతుంది. ఈ CT టెస్ట్‌లో ఎవరిని ఎలా చేస్తారంటే, షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే, ER అండ్ EWS అని 40% మార్కులు రావాలి. అంటే 75 మార్క్స్‌లో 40% మార్క్స్ అయితే రావాలి. OBC నాన్ క్రిమినల్‌గా 30% మార్కులు అయితే సాధించగలగాలి. అలాగే SC వాళ్ళకైతే 30%, ST వాళ్ళకైతే 25% మార్కులు అయితే వచ్చినట్లయితే వాళ్ళు సెకండ్ స్టేజ్ CBTకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బాడమస్, డెసిమల్స్, ఫ్యాక్టర్స్, LCM, HCM, రేషియో ఇవన్నీ ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్,
జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్ సంబంధించినైతే క్వెషన్స్ వస్తాయి. జనరల్ సైన్స్‌లో సిలబస్ అండర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ గురించి అయితే 10th స్టాండర్డ్ బేస్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి క్యాండిడేట్ మెట్రిక్యులేషన్ అబ్లిక్ ఎస్ఎస్ఎల్సీ అంటే 10th క్లాస్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ ఉన్నా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా డిగ్రీ ఉన్నా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే రైల్వే పాస్ ఉంటుందండి. సీటీబీ 1 కానీ, 2 కానీ, మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ మీరు వెళ్ళటానికి మీకు పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని రిజర్వేషన్ స్లీపర్ టికెట్ అయితే రిజర్వేషన్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇందులో మనకి అప్లై చేసేటప్పుడు మీరు మెన్షన్ చేయాలి క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది అయితే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వరకు మాత్రమే రైల్వే పాస్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం 21 జూన్‌లో జూన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్‌కి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని అనేది మీకు ఈ విధంగా నీట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వేకెన్సీని చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఏదో 1 జూన్‌కి అయితే మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సికింద్రాబాద్ జోన్ ఉంది. అలాగే ఇటు పక్కన ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ జోన్ ఉందండి, ఒరిస్సా జోను. మనకి ఈస్ట్ కోస్ట్ జోన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్దంటే విశాఖపట్నం నుండి ఒడిస్సా జోన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుండి అటువైపు సికింద్రాబాద్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేసుకోండి. అలాగే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ జోన్‌కి మీ 2 జోన్‌లో కూడా అప్లై చేసుకోండి మీ ఇష్టం. కట్ ఆఫ్‌ని బట్టి ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఏంటి అనే విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. కాబట్టి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి. అందులో జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు. లేదా కామెంట్ సెక్షన్‌లోనే కామెంట్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.